నమస్కారం సార్, నా పేరు సయ్యద్ జమీల్. నేను రాయచోటి వాసిని. గత డిఎస్సి 2025లో ఎస్ఏ బయాలజీ ఉర్దూ మీడియంలో నేను ఎగ్జామ్ రాశాను డిఎస్సిలో. ఇందులో కడప డిస్టిక్లో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఒకటి జనరల్లో, ఒకటి ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయి. ఈ జనరల్లో ఎవరైనా పోవచ్చు, కానీ ఈడబ్ల్యూఎస్ అనే పోస్ట్కి ఓసీ వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. ఈ 2025లో తీసుకున్నటువంటి వ్యక్తి పోస్టు అతడు ఓసీ కాదు, బీసీగా గత డిఎస్సిలో 2008, 12, 18 డిఎస్సిలో అతడు షేక్గా ఉండి ఈ డిఎస్సిలో మాత్రమే 2025 డిఎస్సిలో కేవలము ఓసీగా పెట్టుకోవడం వల్ల అతని వల్ల నాకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని నేను కోల్పోవడం జరిగింది. నేను గత 15 సంవత్సరాలుగా చదువుతూ వస్తున్నాను. ఈ రిజర్వేషన్ వల్ల, ఈడబ్ల్యూఎస్ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనుకున్నప్పుడు ఈ వ్యక్తి ఇలా నాకు అన్యాయం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను వెరిఫికేషన్ సమయం నుంచి నేను డిఓ సార్కి, తర్వాత ఎంఆర్ఓ డిఓ సార్కి, తర్వాత కలెక్టర్ సార్కి, తర్వాత నారా లోకేష్ సార్కి, తర్వాత విజయరామరావు సారు, తర్వాత తమ్మీం అన్సారియా మేడం అందరికీ కూడా నేను కలవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆఫీసులో పోవడం జరిగింది. దీనికి గురించి ఇంతవరకు అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం లేదు. ఇంకో విషయం ఏమంటే, కడపలో డిఆర్ఓ రిపోర్టు 1 సంవత్సరం నుంచి ఇంతవరకు రిపోర్టు ఇవ్వడమే లేదు సార్. నేను 1 సంవత్సరం నుంచి అని అడుగుతున్నాను. ఇంకో నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ రిపోర్ట్కు ఇంతవరకు 1 సంవత్సరం నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఆల్రెడీ అందరికీ తెలుసు, తప్పు జరిగింది అని తెలుసు. ఈ తప్పును కవర్ చేస్తున్నాను సార్. అందుకోసం నాకు న్యాయం చేయనని నేను 1 సంవత్సరం నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా పోస్టుకి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. మునవ్వర్ రసూల్ అనే వ్యక్తి వనిపేంట వాసి సార్, మైదుగూరు మండలం వనిపేంట వాసి. ఇతడు గత డిఎస్సిలో అతడు బీసీగా ఉన్నాడు సార్. 2025లో డిఎస్సిలో మాత్రమే అతడు ఇక్కడ 2025లో మాత్రమే ఓసీ పెట్టుకున్నాడు. కానీ ఇదే వ్యక్తి గత డిఎస్సిలో 2008లో ఇదే వ్యక్తి ఇక్కడ షేక్గా ఉన్నాడు. తర్వాత 2012 డిఎస్సిలో కూడా అదే వ్యక్తి షేక్గా ఉన్నాడు. 2018 డిఎస్సిలో కూడా అదే వ్యక్తి షేక్గా ఉన్నాడు. కానీ 2025 డిఎస్సిలో మాత్రమే అతడు ఓసీ అయిపోయాడు. ఎలా అవుతాడు సార్? ఓసీ ఎలా మారడానికి లేదు సార్. ఇదే విషయాన్ని ఇక్కడ డిఆర్ఓ రిపోర్ట్ కూర్చోండి. ఇతని యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఇక్కడ బీసీ అనే వాళ్ళు స్టేట్ జాబులకి అప్లికేబుల్ కాదు సార్. అది సెంట్రల్ జాబులకి వాళ్ళు అప్లికేబుల్ అవుతారు, ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఈ డిఆర్ఓ రిపోర్ట్ కూడా చూడండి, ఇక్కడ కూడా ఉంది డిఆర్ఓ ఎంక్వైరీ రిపోర్ట్ అని. ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు సార్. ఈ రిపోర్ట్ ఇవ్వడం లేదు, దీనికి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇంకా 1 ఇయర్ అవుతాను సార్, దాదాపు 1 ఇయర్ అయింది. ఇప్పటికీ 1 ఇయర్ సార్. మీకు రావాల్సిన జాబ్ అది? అవును సార్. అతడు ఓసీ పెట్టుకోవడం వల్ల నాకు పోయింది సార్ జాబ్. మీ పేరు ఏం పేరు? నా పేరు సయ్యద్ జమీల్ సార్, రాయచోటి సార్.